మా అన్న చెప్తుడా, మా అల్లుళ్ళు చెప్తురా. నేను గదిలో కూర్చొని పిచ్చిదానిలా ఎదురు చూస్తా అంటే మీరందరూ ఈడకొచ్చి ఏం చేస్తుండారు? ఇదిగో ఆ పొద్దు మాట్లాడనని మాట ఇచ్చినాను కాబట్టి ఈ పొద్దు కూడా నీతో మాట్లాడట్లా. ఇదిగో మా ఆవిడతో మాట్లాడుతా ఉన్నాను కదమ్మి, ఇది నీకే. ఇదిగో నువ్వేదో మా ఇంటికి వచ్చినావని ఇల్లంతా వచ్చి రచ్చరచ్చ చేస్తాండారు మా ఇంటి ముందు. మాతో మాట్లాడిన దానివే మా ఇంటికి వస్తానని ఎందుకు చెప్పినావు నువ్వు? నీ ఇంటికి నేనెందుకు వస్తుండ్రా? నేనేమన్నా అంత సిగ్గుమాలిందా అన్నా ఏమిరా? మా ఎన్నుండగా మీ ఇంటికి నేనెందుకు వస్తున్నా? ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా నీకు నాకు మాటలుండాయా ఏంది? ఆ మాట నాకు కాదు, మీ వాళ్ళకి చెప్పు. మా ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేస్తాండారు. ఏ నోరెక్కువ లేస్తా ఉండేదేమి నీకు? ఏవేవో మాట్లాడుతుండవు కదా, మాట్లాడు మాట్లాడు. హ, మాట్లాడడానికి నీతో మాట్లాడను కదా నేను. రేయ్, ఏవిరా ఏవిరా సైకిల్ చేస్తుండా? మెట్టు తీసుకొని కొడుతును. మా అన్న చూస్తే ఏమనుకుంటాడు? నేనెంత చెప్పినా మళ్ళా నీతో మాట్లాడుతుండాననుకోడా? కేకు కేకు బుగ్గనుండదే తీసే. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడతావో నేను చూస్తాను. ఇంకా మాట్లాడడానికి ఏముండదు. ఏంటమ్మా ఇది? అసునేమో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావని చెప్పింది. ఇది చెప్పినాదని మీరు వచ్చినారా? ఏ పొద్దైనా ఇది నిజం చెప్పినదా అన్న? దీని మాటలు నమ్మి మీరు రావడం పరువు పోగొట్టుకోవడమే కదా. ఈ జన్మకి బుద్ధి రాదా ఏంది? ఎప్పుడు చూడు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడమే అయిపోతుండది. శుభవ అంట నా హ్యాపీ బర్త్డే అని మా అన్నొచ్చి విషెస్ చెప్తాడు, నా అల్లుళ్ళొచ్చి నాకు విషెస్ చెప్తారని నేను ఎదురు చూస్తా అంటే మా అన్నతో నన్ను తిట్టించాలని చూస్తావేందే? అమ్మా అన్నపూర్ణ, పుట్టినరోజు కూడా నా చెల్లిని ఏడిపిస్తావా? బుద్ధుందా లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? మనిషివేనా నువ్వు? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. ఓ అన్నా, ఇట్నే ప్రతి తూరి చెప్తాండాదినా, నాకెట్టుంటది చెప్పు? ఒట్టంటప్పుడంటే సరే అన్నా, ఇప్పుడు పుట్టినరోజును కూడా అంటే ఎట్టన్నా తట్టుకోవడము చెప్పు? నా మనసుకి రొంబ కష్టమైతుండదన్నా. ఇంకా ఈ 7 పుట్టినరోజు నేను చేసుకోలేనన్నా. నాటకాలాడింది చాలు, అల్లుడు పుట్టినరోజు చేస్తే చాలునా? మా పులి చేయొద్దా నీ హ్యాపీ బర్త్డే? అట్టంటువా? అయితే సరేలే, సరే సరేలే అన్నా. నేను బాధపడి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే కానీ లోనికి పోదాం పదన్నా, పద. చూడు పిన్ని, మా బాబాయికి భార్య ఉన్న ఒకే ఒక్క కారణంతో నిన్నేమీ అనలేకపోతున్నాను. కానీ ఇంకొకసారి మా అత్తయ్య మీద ఇలాంటి నిందలు వేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా.
మీరెందుకు వచ్చారో మీకైనా తెలుస్తుందా? వచ్చిన దగ్గర నుంచి నన్ను తిట్టించాలని చూశారు, చిరంజీవిని తిట్టించాలని చూశారు, మా అక్కని తిట్టించాలని చూశారు, చివరికి పెద్దావిడ ఆవిడ గురించి కూడా ఏదో చెప్పి బాధ పెట్టాలని చూస్తున్నారు. మేము బయట ఉండొచ్చు, కానీ ఆమెని బాధ పెడితే బయటికి లాగి తంతాను. ఇంకోసారి ఏమనుకుంటున్నావో? అంత మాట నేనంటే ఏం బాగుంటుంది చెప్పు? పిన్నివి కదా. మా అమ్మ చెప్పిందంటే గ్యారంటీగా చేస్తుంది. జాగ్రత్త. ఏమి పోదుమా? దా. మ్మ్. ఓ బాబా, ఎందుకు ఇంకో ద్వారం పెడతాండావు, ఇంకో ద్వారం పెడతాండావు అన్నావు కదా. మా అత్తకి రావడానికి మెయిన్ ద్వారం సరిపోద్ది. ఎట్టంటప్పుడు పోవడానికి ఇంకో ద్వారం ఉండాలి కదా. అందుకే ఓహో, ఆ రోజు సెటప్ చేసి పెట్టినా. ఎట్టుండదు మన సెటప్? హ్మ్. ఈ అతి తెలివితేటలకేం తక్కువ లేదులే. ఆ, చిరంజీవి. నువ్వు వస్తావా రానా? ఏంది మా ఎన్న చూసినాడంటే ఏమైనా ఉండదా? ఆ విషయం నాకు తెలుసు కదమ్మా. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనిపించింది, అందుకే పిలిచాను. అట్నా? ఆ, ఏవో ఏవో భిన్న చెప్పు. ఆయనని మావయ్య గారిని కలపాలని మీకెప్పటి నుంచో కోరిక కదా. హా, ఆ తీరని కోరిక గురించి మాట్లాడుకుని ప్రయోజనం ఏముండదులేమ్మా. ప్రయోజనం లేదని వదిలేస్తారా? వాళ్ళిద్దరినీ కలిపే అవకాశం ఉన్నా వాడుకోరా?